యెరూషలేము నగరంలో అది పస్కా పండగ సమయంలో జీసస్ క్రైస్ట్ తన శిష్యులకు ఒక ప్రత్యేకమైన భోజనము సిద్ధం చేయమని చెప్పాడు. శిష్యులు ఒక పెద్ద గదిని శుభ్రం చేసి ఆహారము మరియు ద్రాక్షారసము సిద్ధం చేశారు. సాయంత్రం వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ తన 12 మంది శిష్యులతో కలిసి కూర్చున్నారు. వారంతా ఆనందంగా ఉన్నారు. కానీ యేసుకు ఒక ముఖ్యమైన విషయం జరగబోతుందని తెలుసు. భోజనం ముందు యేసు ఆశ్చర్యకరమైన పని చేశాడు. ఆయన తన శిష్యుల పాదాలను ఒక్కొక్కరికి కడిగారు. శిష్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడు యేసు చెప్పారు, మీరు ఒకరినొకరు ప్రేమతో సేవ చేయండి. భోజన సమయంలో యేసు రొట్టెని తీసుకుని కృతజ్ఞతలు చెప్పి దానిని విరిచాడు. ఆయన చెప్పాడు, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము. తర్వాత ఆయన ద్రాక్షారసం తీసుకుని చెప్పారు, ఇది అనేక మంది కోసము పోయబడిన నా రక్తము. శిష్యులు జాగ్రత్తగా విన్నారు, కానీ వారికి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత యేసు ఇలా చెప్పారు, మీలో ఒకరు నన్ను ద్రోహం చేస్తారు. శిష్యులంతా ఆశ్చర్యపోయి, ప్రభువా, నేనా అని యేసుని అడిగారు. అది యేసుకి యూదా అని తెలుసు, కానీ ఆయన శాంతంగా ఉన్నారు. భోజనం ముగిసిన ముందు జీసస్ క్రైస్ట్ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పారు. తర్వాత యేసు ప్రార్థన కోసము గెత్సేమనే తోటకు వెళ్ళారు. ఆ రాత్రి ప్రేమ, త్యాగం, తగ్గింపు మరియు విశ్వాసానికి గుర్తుగా నిలిచింది. ఈ కథ మనకు ఏం చెప్తుందో తెలుసా? నిజాయితీ, ప్రేమ, వినయం, తగ్గింపు మరియు విశ్వాసం మనల్ని రక్షిస్తాయి మరియు దేవునిపై నమ్మకం ఉంచాలని నేర్పుతుంది.